కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీర స్వామివారు అనుగ్రహించిన రచనలో పరమాత్మ దేవుళ్ళు మనం అనే కోసాన్ని చదువుకుంటున్నాం. విశిష్టాద్వైత గురించిన చర్చ నడుస్తోంది పురుషోత్తం గారు అండ్ బ్యాచ్ మధ్యలో. విశిష్టాద్వైతంలో ప్రళయంలోనూ సృష్టిలోనూ కూడా ఈశ్వరుడు ఎప్పుడూ చిత్తు అచిత్తులతో కలిసే ఉంటాడు, అంటే చిత్తు అచిత్తులతో విశిష్టుడై ఉంటాడు అని చెప్పారు. సృష్టిలోనూ విడదీయలేము, ప్రళయంలోనూ ఆయన నుంచి వీటిని విడదీయలేము. సూక్ష్మ చిత్ అచిత్ విశిష్టుడైన ఈశ్వరుడు ప్రళయకాలంలో, స్థూల చిత్ అచిత్ విశిష్టుడైన ఈశ్వరుడు సృష్టి కాలంలో ఉంటాడు. ఇదే విశిష్టాద్వైతం అని తెలుసుకున్నాం. మోక్షం అంటే కర్మలు చేయడం పూర్తయిపోయాక, కర్మలు అనుభవించవలసినవి అయిపోయాక ఈ బ్రహ్మాండాలన్నీ దాటి పరమపదం లేదా వైకుంఠానికి వెళ్ళిపోవడమే మోక్షము. అక్కడ శ్రీమన్నారాయణమూర్తి యొక్క సేవ చేసుకుంటూ శాశ్వతంగా ఆనందాన్ని పొందుతాడు. ఇక మరి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు, కర్మలు లేవు కనుక అని అది కూడా తెలుసుకున్నాం మనం. అలాగే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం గురించి కూడా చెప్పుకుంటున్నాం మనం. రెండు కేటగిరీల మోక్షం ఉంటుంది. ఒకటి కేవలులు, వారు ఈ శరీరం విడిచిపెట్టేశాక ఈ బ్రహ్మాండం దాటి పరమపదానికి వస్తారు, కానీ అక్కడే అలా తిరుగుతూ తానుగా ఉండిపోతాడు అంతే. అది ఒక రకమైన మోక్షమే, దాన్ని కైవల్యం అంటారు. రెండవ రకం వారున్నారు, వారు భగవంతుడి సేవ ఎలా చేసుకోవాలి అని తాము అనుకుంటారో అలాంటి దానికి అనువైనటువంటి శరీరాలు ధరించి ఉండి పరమాత్మ సేవ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఈ కర్మలు వదిలించుకోవాలి కదా. మరి ఇక్కడి నుంచి మోక్షానికి వెళ్ళాలంటే మనకున్న కర్మలు వదిలిపోవాలి. అవి వదిలించుకోవడానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పారు. కర్మ అంటే పని చేయడం, అది పరమాత్మ యొక్క కైంకర్యంగా చేసినప్పుడు అది కర్మయోగం అయిపోతుంది, అంతే తేడా. అంతకంటే ఏం లేదు. మన కోసం అని చేస్తే కర్మ, పరమాత్మ కోసం అని చేస్తే కర్మయోగం. సింపుల్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంచెం కష్టమైనది. ఎందుకంటే మాట్లాడుతున్నా, తింటున్నా, ఏం చేసినా, నడుస్తున్నా, ఏదైనా అడిగినా, ఏం చేసినా సర్వకాల సర్వవేళ సర్వావస్థల్లో కూడా ఇది భగవంతుడి సేవ అనుకుంటూ ఉంటేనే అది కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగం నెమ్మదిగా జ్ఞానయోగంలోకి వచ్చేస్తుంది. జ్ఞానయోగంలో ఆత్మస్వరూపం దర్శనం అవుతూ ఉంటుంది. ఆత్మస్వరూప దర్శనము అంటే దాసుడు యొక్క స్వరూపం తెలియడం. దాసుడనే స్వరూపం గోచరం అవడం ఏంటి? దాసుడంటే దాసుడే కదా. అంటే జెయింట్ వీల్ ఎగ్జాంపుల్ చెప్పారు పురుషోత్తం గారు. జెయింట్ వీల్ ఎక్కినప్పుడు ఆ కిందకి దిగుతూ ఉన్న, పైకి ఎక్కుతూ ఉన్న ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నోటితో మనం చెప్పగలమా? అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాగే ఈ జ్ఞానయోగం నడుస్తూ ఉండగా ఆత్మసాక్షాత్కారం కూడా, అంటే ఈ దాసుడి యొక్క స్వరూపం కూడా గోచరం అవ్వడం అలాగే ఉంటుంది. దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. అది జ్ఞానయోగంలో స్పష్టంగా గోచరం అవుతుంది. ఆ జ్ఞానయోగ దశ నడవగా ఆటోమేటిక్గా భక్తి యోగం ప్రారంభమైపోతుంది. భక్తి యోగం అంటే భగవంతుని ప్రీతితో తలుచుకుంటూ ఉండడం. కర్మయోగంలో కూడా తలుచుకుంటూనే ఉన్నాం కదా, మళ్ళీ భక్తి యోగంలో తలుచుకోవడం ఎందుకు అంటే కర్మయోగంలో కంపల్సరీగా తలుచుకున్నాం, ప్రీతితో తలుచుకున్నామో లేదో తెలియదు, కానీ తలుచుకోవాలి కాబట్టి తలుచుకుంటూ పనులు చేస్తాం, అది కర్మయోగంగా చెయ్యాలి కాబట్టి. కానీ భక్తి యోగంలో భగవంతుని విషయం ప్రీతితో నడుస్తూ ఉంటుంది, ఆయన తలుచుకోవడం ప్రీతితో ఉంటుంది కాబట్టి భక్తి యోగం అని అన్నారు. ఇంకా జ్ఞానయోగం నుంచి భక్తి యోగం ఎలా మారుతుందో నాకు అంత అర్థం అవ్వలేదు, కొంచెం చెప్పండి అని అడిగారు పురుషోత్తం గారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ని వివరిస్తున్నారు, చదువుకుందాం. ఇది వరకు కర్మల గురించి చెప్తూ ఇంగువ డబ్బా వాసన అంటూ చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. ఇంగువ పెట్టిన డబ్బా ఇంగువ తీసేసినా ఎలా ఇంగువ వాసనే వస్తుందో, ఇంకో వస్తువుని అందులో పెట్టినా ఆ వస్తువుకు కూడా ఇంగువ వాసనే వస్తుందో, అలా కర్మలు చేసిన తర్వాత ఆ కర్మ పూర్తయిపోయినా ఆ కర్మ వాసన ఉండిపోయి తర్వాత ఆ కర్మలను ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పారు, గుర్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కర్మయోగం చేసినప్పుడు కొత్త కర్మలు బయలుదేరడం లేదు, కానీ పాతవి పోలేదు. పాతవి ఉన్నాయి, వాటి వాసనలు ఉన్నాయి.
కర్మయోగం దాటి జ్ఞానయోగం ప్రారంభమైనా కర్మయోగం నడుస్తూనే ఉంటుంది. కనుక జ్ఞానయోగం జరుగుతున్నప్పుడు పాతవి అన్నీ అనుభవంలోకి వస్తూనే ఆయన సేవలుగా మారిపోతాయి. ఎక్స్ట్రా ఏంటంటే జ్ఞానయోగ దశలో కర్మల వాసన కూడా క్రమంగా నశిస్తుంది. అందుచేత లౌకిక కర్మ వాసనలు మనని ఎఫెక్ట్ చేసే అవకాశం లేదు. కనుక భగవంతుని ధ్యానం కంటిన్యూస్గా, ఇంట్రెస్టింగ్గా అంటే ప్రీతిగా సాగుతుంది. అదే భక్తి యోగం కదా. కాస్త అర్థమైంది. కానీ భక్తి యోగం మనసులో నిండిపోగానే బయటికి ఆ మాట చేత వచ్చేస్తాయన్నారు కదా. అంటే భక్తి యోగం ప్రారంభం అవగానే శరీరం పడిపోయి పరమపదానికి అంటే మోక్షానికి వెళ్ళిపోతాడా ఆ సేవలు చేసుకోవడానికి? సేవలు చేసుకోవడమే ప్రధానమైనప్పుడు పరమపదానికి వెళ్ళి తీరాల్సిన పని ఏంటి? ప్రారంధ కర్మని సుఖంగా అనుభవించే వెళ్తాడు. హాయ్ మోక్షం అంటే పరమపదానికి వెళ్ళి తీరనక్కర్లేదా? పరమపదంలో అయితే మరి ఈ ప్రకృతి సంబంధం వలన తప్పిపోతుందనే భయం లేకుండా సేవలు చేసుకోవచ్చు, అంతే తప్ప సేవలకి తేడా ఏముంది? ఇక్కడెవరికి చేసుకుంటాడు? అంతర్యామి కనిపించడు. పరమపదంలో వాసుదేవుడు దూరం, వ్యూహంలో వాసుదేవుడు మనకు అందడు. అవతారాలు ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేవు. మరి ఎలాగా? అందుకే ఆయన తన 5వ రూపంగా అర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంగా తిరుపతి, శ్రీరంగం లాంటి దివ్యదేశాల్లోనూ ఇంకా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠ చేసిన ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ వేంచేసి ఉంటాడు. ఆయనకి ఇక్కడ ఉన్నంతకాలం సేవ జరుగుతూ ఉంటుంది. ఓహో, తిరుపతి వగైరాలకు అందుక ఇంత ప్రాధాన్యం. ఏదో రాతిని పెట్టుకుని పూజలు చేస్తున్నారని ఈసడించాను, కానీ ఇలాంటి ప్రయోజనం ఒకటి ఉందని ఊహించలేదు సుమా అన్నారు రఘురామయ్య గారు కాస్త పశ్చాత్తాపపు స్వరంతో. మళ్ళీ తనే అన్నారు. ఇలా అర్చామూర్తికి సేవ చేసుకుంటూ కొన్నాళ్ళకి శ్రేష్టమైన పరవాసుదేవుడి సేవకు వెళ్ళిపోతారన్నమాట. శ్రేష్టమైన పరవాసుదేవుడేమిటి? అర్చామూర్తి తక్కువ, పరంపదం ఎక్కువ అని ఎక్కడుంది? ఆయనే కదా ఈయన. ఇది మరీ బాగుందే. విగ్రహంలో దేవుణ్ణి చూడడం, నిజంగా దేవుణ్ణి చూడడం ఒకటెలా అవుతాయి? అదే పొరపాటు ఆలోచన. భగవంతుడు రామావతారం ఎత్తినప్పుడు రాముడిలో దేవుడున్నాడు అంటారా? రాముడే దేవుడంటారా? విగ్రహం కూడా రాముడి అవతారం లాంటిదే. రాముడి లాంటి అవతారమే. మీలోనూ నాలోనూ బల్లలోనూ కుర్చీలోనూ ఉన్నట్లు భగవంతుడు అంతర్యామిగా లేడు విగ్రహంలో. ఆ విగ్రహమే భగవంతుడు. ఈ తేడా బాగా గమనించండి. విగ్రహంలో దేవుడు అంటే బలలో దేవుడు, కుర్చీలో దేవుడు అన్నట్లే కదా. అప్పుడు కుర్చీని బలని కూడా పూజించాలి, సేవ చెయ్యాలి. అవును సుమా, ఇదివరకు నేను ఇలాగే అనుకునేవాడిని. ఆ రాతి విగ్రహానికి చేసిన, ఈ మెట్ల మీద ఉన్న రాయికి చేసిన తేడా ఏంటి అని. ఇప్పుడు అర్థమైంది. విగ్రహమే భగవంతుడు, మిగిలిన వాటిలో అంతర్యామిగా ఉన్నాడు. విగ్రహారాధన అంటే భగవదారాధనే. ఇదివరకు మనం అనుకున్నట్లు విగ్రహంలో దేవుని చూడడం కాదు, విగ్రహాన్నే దేవుడిగా చూడడం. అలా అయితే డెఫినెట్గా మానవుల్లోనూ జంతువుల్లోనూ అంతర్యామిగా ఉన్న ఆయనకి సేవ చేయడం కంటే విగ్రహారాధనే శ్రేష్టం అన్నమాట. అయినప్పటికీ ఈ విగ్రహానికి పరమపదానికి తేడా లేదంటారా? ఒక కొవ్వొత్తు వెలిగించాం, దానిలోంచే మరో 4 కొవ్వొత్తులు వెలిగించాం. డైరెక్ట్గా అగ్గిపుల్లతో కాకుండా వేరే ఒక కొవ్వొత్తుతో వెలిగించాం కదా అని వీటి వెలుగులో తేడా ఉంటుందా? ఉండదు. అలాగే పరవాసుదేవుడైనా, యుహవాసుదేవుడైనా, అవతార వాసుదేవుడైనా, అంతర్యామి వాసుదేవుడైనా, విగ్రహ వాసుదేవుడైనా ఏమీ తేడా లేదు, అంతా ఒక్కటే అని నోరు తెరుచుకుని ఉండిపోయారు. ఇంతవరకు ఇలాంటి ఆలోచనే తమకు లేనందువలన. కాకపోతే విగ్రహంగా ఉన్న స్వామి ఒక విధంగా గొప్పవాడు. పరంపదంలో ఎవరు దోషులుండరు, అంతా ఆయనకి సేవ చేసుకునేవారే. ఇక్కడ అంతా ఆయనని తిరస్కరించేవారే, ఆయన ఎదురుగా కూర్చుని వేరే ఆలోచనలు చేసేవారే, ఆయనని లేడనేవారే. నాలాగా నవ్వుతూ అన్నారు రఘురామయ్య గారు. కానీ అందులో కనిపించని పశ్చాత్తాపాన్ని, బాధని శకుంతలమ్మ గారు పసిగట్టారు. కానీ గంభీరులు గనక రఘురామయ్య గారు వెంటనే తేరుకున్నారు. పురుషోత్తం గారు అందుచేత పగటి దీపం లాంటిది పరమపదంలో భగవంతుని రూపం, రాత్రిబూట దీపంలా మెరిసిపోయేది విగ్రహ రూపమైన భగవంతుడి రూపం. అవునని తల తాటించారు రఘురామయ్య గారు. కానీ ఇంకా అనుమానాలు చాలా వస్తున్నాయి ఆయనకి. అయితే ఇప్పుడు ఇలా విగ్రహ రూపంలో ఉన్న స్వామికి
ఆరాధనలు చేస్తున్న వారంతా కర్మయోగం జ్ఞానయోగం అయిపోయి భక్తి యోగంలో ప్రవేశించిన వారేనంటారా అనుమానంగా అడిగారు. అబ్బే అలా కాదు, కర్మయోగం వగైరాలు పూర్తి చేసుకుంటూ భక్తి యోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాలం పడుతుంది, అందుకని ప్రాక్టీస్ ఇటు నుంచి అటు తిప్పారు మన కోసం. అంటే ఇలా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడికి సేవలు చేస్తూ చేస్తూ ఉండగా ఆయనకి దాసులం అనే బుద్ధి కలిగి చేసే కర్మలన్నీ ఆయన పరంగా చేసి అప్పుడు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం వరుసగా బయలుదేరి అప్పుడు యథార్థంగా సేవ జరుగుతుందా? అదే అభిప్రాయం. అందుకే ప్రతిరోజు ప్రతివారు ఆరాధన చేసుకోవాలి అని అంటాం. అందులో కూడా మనం మామూలుగా మన కోసం చేసుకునేది స్నానం చేయడం, అలంకరించుకోవడం, భోజనం చేయడం లాంటివన్నీ నిత్య ఆరాధనలో భగవంతుడికి సమర్పిస్తాం. ఇదంతా కూడా క్రమంగా మనని భక్తి యోగం వైపు తిప్పేస్తుంది. దీని ప్రాధాన్యం ఇప్పుడు అర్థమైంది. విగ్రహ రూపంలో స్వామికి సేవలు చేస్తూ ఉంటే చాలు, అదే మారిపోతుంది మోక్షం కింద క్రమంగా. అక్కడితో ఆపేయకూడదు. స్వామి మనసుకి సంతోషం కలిగించాలి, అప్పుడు పరిపక్వం అవ్వడం ప్రారంభమవుతుంది. విగ్రహమే ఆయన కదా, ఆ సేవలు సరిపోవా? ఆ సేవలకి సంతోషించినా సంతోషించకపోయినా కానీ ఆయనకి మరో ఇష్టమైన పని ఉన్నది. అది చేస్తే మరీ సంతోషం ఆయనకి, మరింత త్వరగా మనని స్వీకరిస్తాడు. ఏంటది? ఆండుసంస్యం పరో ధర్మ అని ఆయన ఇచ్చిన సర్టిఫికెటే. అంటే తోటి మానవుల జీవుల కష్టాన్ని చూసి సహించలేక అంతో ఇంతో శక్తి కొద్దీ సాయం చేయడం. మానవ సేవే మాధవ సేవ అన్నమాట కాదు. మానవ సేవే మాధవ సేవ అని చేస్తే అదొకప్పుడు కర్మబంధంగా తయారవ్వచ్చు. మాధవ సేవగా మానవ సేవ చేస్తే అది సరైన పద్ధతి. అంటే మీరు చెప్తున్నది ఇంకేం కాదు, విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడికి చేసినట్లే అంతర్యామి రూపంలో ఉన్న స్వామికి చేయమంటున్నారు. అంతే. దీనివలన ఆయనకి మరింత సంతోషం కలుగుతుంది. విగ్రహం అంటే కళ్ళు, ముక్కు, ముఖం ఉంటాయి. అంతర్యామి అంటేనో? అంతర్యామి అంతే. తనని మిక్కిలి ధ్యానిస్తున్న వారిలో నారాయణమూర్తి పరమపదంలో ఎలా ఉంటాడో అలాగే వేంచేసి ఉంటాడు. ఏమండి శాస్త్రి గారు, మంత్రపుష్పంలో చెప్తారు కదా, అలాగే. అవును, నీలతో యద మధ్యస్థ అంటూ అదే రూపాన్ని వర్ణిస్తారు శాస్త్రి గారు అన్నారు. ఇప్పుడు నాకు చక్కగా ఆ పిక్చర్ వచ్చిందండి. విగ్రహ రూపంలో ఉన్న స్వామిని సేవించాలి, లౌకిక కోరికలు కోరకూడదు, సేవగా సేవించాలి, అంతే. మిగిలినవన్నీ అవే సమకూడతాయి. అంతేనా? అంతే. లౌకిక కోరికలు కోరకూడదు అంటే సాధ్యమా? ఆ కోరికల్ని కూడా ఆయన సేవ కోసం కోరుకోవాలి. ధనం కావాలనుకోండి, స్వామి నీ సేవ సరిగ్గా జరగడానికి ధనమియ్యి అని అడగాలన్నమాట. అలాగే అన్నీను. మనం అసలు ఇవన్నీ అడగచ్చా? అడగకూడదు. కానీ మరి ఎవరిని అడుగుతాం? మనకి సకల విధాల దిక్కు ఆయనే కదా. అవును, మరి ఆ కోరికలు పోయినప్పుడే ఉత్తమ స్థితి. కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం మనంతటా మనం చేసుకోవడమేనా, లేకపోతే వాటికి ఏదైనా ఒక ప్రాసెస్ ఉందా? ప్రాసెస్ అంటే తనని ఆశ్రయించిన వారికి వాటిని తనే సక్సెస్ చేసి పెడతాడు. అంటే అవి అడగాలన్నమాట. కర్మయోగం పూర్తి చెయ్యి, జ్ఞానయోగం పూర్తి చెయ్యి, భక్తి యోగం పూర్తి చెయ్యి అని. అదేనా తప్పు కాదా? అది ఆయన కోసమే కనుక తప్పు కాదు. ఇందాకటి నుంచి నా మనసులో ఒక అనుమానం గొలుకుతుంది. అన్నయ్య గారు, దాసుడిగా మనం ఆయన సేవ చేసుకోవడం మన కర్తవ్యం అంటున్నారు, కానీ యజమానిగా ఆయనకి మన విషయంలో బాధ్యత లేదంటారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజానికి దాసుడి లక్షణం తనకొకటి కావాలని కోరకపోవడం, యజమాని లక్షణం దాసుడికి ఏం కావాలో అవన్నీ చేయడం. ఇదే సరైన పద్ధతి. మరైతే ఇందాక చెప్పినవన్నీ తాను దాసుడు అని తెలిసినా శేషభూతుడు అని తెలియాలి వారికి. ఇదేంటండోయ్, పాములవాడి బుట్టలోంచి ఒక్కొక్క పాముని తీస్తున్నట్టు కొత్త కొత్త పదాలు చెప్తున్నారు. ఇంకా శేషభూతుడు అంటే ఎలా పడితే అలా వాడుకోవడానికి వీలుగా ఉండేవాడు అని అర్థం. భగవంతుడు తనని ఎలా పడితే అలా వాడుకోగలిగేటట్లుగా ఉండే దాసుడు. బాగుంది. ఏంటన్నారు? శేషభూతుడనా? మరి కొంచెం వివరించండి. ఈ పెన్ చూసారా నా చేతిలోది? ఇది నాది, నా ఇష్టం. పారేస్తాను, విరిచేస్తాను, ఇంకొకరికి ఇచ్చేస్తాను, నేనే వాడుకుంటాను. ఇది ఏమీ అనదు కదా నన్ను. అవును, అప్పుడు అది శేషభూతమా? అది నాకు శేషభూతం, నేను దానికి శేషిని. అలాగే భగవంతునికి జీవులందరూ శేషభూతులు.
ఆయన శేషి. అయితే అడగడాలు, కర్మ జ్ఞాన భక్తి యోగాలు అని ఇంకేమీ లేవు. ఆయన మనని ఎలా ఉంచితే అలా ఉండడమే. ఇది చాలా బాగుంది, కానీ ఇలా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా ఉండడాన్నే శరణాగతి అని అంటారు, ప్రపత్తి అని అంటారు. ఇది చేసిన వారికి, అంటే ఇలా ఉన్నవారికి ఇంక కర్మయోగాలు వగైరాలు అవసరం లేదు. ఇదే అన్ని కర్మల్ని తొలగిస్తుంది. అయితే మీరు ఆత్మస్వరూప దర్శనం దగ్గరే ఇది చెప్పాలి. దాసుడు అని గోచరించడం కాకుండా శేషభూతుడు అని ఆత్మస్వరూపం తెలియాలని. అప్పుడు ఈ పని చేయగలం కదా. నిజమే, అది ఎవరో మహానుభావులకి తప్ప అలా శేషభూతుడనే స్వరూపం గోచరించదు. అలాంటి మహానుభావులనే ఆళ్వార్లు అంటారు. వారు 12 మంది. దాసుడికి శేషభూతుడికి తేడా ఏంటి? అంత స్పష్టంగా తెలియలేదు. దాసుడు అంటే యజమానికి సేవలు చేసేవాడు. శేషభూతుడు అంటే శేషికి ఎలా కావాలంటే అలా ఉండేవాడు. అంత స్పష్టమైన తేడా ఉన్నట్టు తోచదు, కానీ తేడా ఉంది. తన సేవలతో యజమానిని తృప్తిపరిచేవాడు దాసుడు. శేషి చెప్పిన సేవలు చేసి సంతృప్తిపరిచేవాడు శేషభూతుడు అనుకోవచ్చా? ఇంచుమించు అంతే. యజమానికి సేవలు చేస్తేనే దాసుడవుతాడు. నిజమైన శేషభూతుడు అవ్వాలంటే ఒక్కొక్కసారి శేషి అయిపోవలసి ఉంటుంది కూడా. అర్థం కాలేదు. భగవంతుడి పాదాలను శిరసావహించాలని మన కోరిక. కానీ తాతగారి మనవణ్ణి ప్రేమతో భుజాల మీదకి ఎత్తుకున్నట్టు భగవంతుడు మనని చేరదీశాడనుకోండి, అమ్మమ్మో కాదు కాదు అని వద్దనకుండా ఉంటేనే నిజమైన శేషభూతుడు అవుతాడు. వద్దన్నవాడు దాసుడవుతాడు. అర్థమైంది. ఆయన ఏం చేసినా కాదనకుండా ఉండాలి. అనారోగ్యం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ధనం ఇచ్చినా, ఇవ్వకపోయినా, సేవ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆయన ఇష్టం అది. ఆయనకి నేను ఇలా ఉండడమే సంతోషం కాబోలు అని ఉండగలగాలి. ఈ స్థితి రావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పటికే అలా అయిన వారిని ఆశ్రయించాలి. అంటే ఇప్పటికే భగవంతునికి శేషభూతులైన వారిని ఆశ్రయిస్తే మనకు ఆ స్థితి లభిస్తుంది. అంటే భగవద్భక్తుల్ని ఆశ్రయించాలన్నమాట. భాగవతోత్తముల్ని ఆశ్రయించాలి. భక్తులకి భాగవతోత్తములకి తేడా ఏంటి? భక్తి యోగం ద్వారా భగవంతుడిని పొందాలనుకునేవారు భక్తులు అని జనరల్ డెఫినేషన్ చెప్పవచ్చు. భాగవతులంటే తాము భగవంతునికి చెందిన వారము అని ఎరిగినవారు. భాగవతోత్తములు అంటే ఆ చెందడం అనేది శేష సంబంధంతో అని ఎరిగినవారు. అంటే తాము ఏదైనా చేసి భగవంతుని పొందాలనుకునేవారు భక్తులు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు వగైరాల్ని అనుసరించి మేము ఆయనకి చెందిన వారమే అనుకునేవారు భాగవతులు. ఆయన ఇష్టం వచ్చినట్లు వినియోగపడడం మన లక్షణం అనుకునేవారు భాగవతోత్తములు. సరే, ఈ భాగవతోత్తముల్ని ఆశ్రయిస్తే అప్పుడు ఏమవుతుంది? వారిలో ఒకరిని ఆచార్యుడిగా మీకు భగవంతుడే ఏర్పాటు చేసి మీకు ఆ శేష సంబంధాన్ని కల్పించి అప్పుడు స్వీకరిస్తాడు తాను. ఆచార్యుడంటే గురువేనా? ఆచార్యుడు గురువు కూడా అవుతాడు. గురువు ఆచార్యుడు అవ్వచ్చు. ఏంటి తేడా గురువుకి ఆచార్యుడికి? గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు. ఓహో, ఈ భాగవతోత్తముల్లో ఒకరు మనకి మంత్రోపదేశం చేసి శేషభావాన్ని తాము ఆచరిస్తూ మనకి నేర్పుతారన్నమాట. అదైన తర్వాత ఇంకేముంది? అయిపోయింది. ఆయన మనలో అంతర్యామిగా ఉన్నాడు అన్నంతవరకే మనం మామూలుగా అనుకుంటున్నాం. కానీ ఆయనకి మనం శరీరంగా ఉన్నామన్నది సాధారణంగా అవగాహన అవదు. భావంతో ఆ అవగాహన వచ్చేసింది కదా. నాకు అర్థం కాలేదు ఈ విషయం. మీరు చొక్కా తొడుక్కున్నారు, లోపల మీ శరీరం ఉంది. చొక్కా కూడా ఒక విధమైన తొడిగే మీకు ఇప్పుడు, అవునా? అవును, కానీ ఎప్పుడూ ఉండదుగా. సరే, ఆ విషయం అటు ఉంచండి. ప్రస్తుతం తొడుగ్గా ఉంది కదా, దాని మంచి చెడ్డలు ఎవరివి? నావే. మాసిపోతే మారుస్తాను, లేకపోతే ఉతుకుతాను. ఆ చొక్కా తొడుగు ఒకప్పుడు ఉంటుంది, ఉండకపోతుంది. కానీ శరీరమో ఈ ప్రారంధ కర్మ ఉన్నంతవరకు ఉంటుంది. ఆ శరీరం ఎవరిది? దాని మంచి చెడ్డలు ఎవరివి? నాదే ఈ శరీరం. దానికి ఉరికి పడితే స్నానం చేసే పూచి నాదే. స్నానం చేసే కాదు, చేయించే పూచి మీది, అవునా? అవును. నేను శరీరం వేరువేరు కదా. చొక్కాలాగే ఇదిను. అందుచేత దీని మీద మురికిని తొలగించే పూచి నాదే. ఇలాగే
మీ లోపల అంటే మీ ఆత్మ లోపల భగవంతుడు ఉన్నాడు కదా, మరి ఆయనకి మీ ఆత్మ శరీరం అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఆత్మ బాధ్యత ఎవరిది? ఆయనది కాదు. ఆహా, అర్థమైంది. ఈ చొక్కాకి, ఈ శరీరానికి తమకి పట్టిన మురికి తాము తొలగించుకొనవలసిన బాధ్యత ఎలా లేదో, అలాగే ఆత్మకి కూడా లోపల ఇంకొకడున్నాడు కనుక తన మురికిని అంటే కర్మల్ని పట్టించుకోవలసిన బాధ్యత తనకి లేదు అని అర్థమన్నమాట. మరైతే చొక్కా శరీరం నన్ను తమ మురికిని పోగొట్టమని అడగడం లేదు కదా, అలా మనం భగవంతుడిని ప్రార్థించనక్కర్లేదా? అదొక్కటే తేడా. ఎందుకంటే చొక్కా శరీరాలు అచేతనాలు, మనం చేతనం కనుక ప్రార్థన చేయాలి. స్వామి నన్ను ఏలుకో, వినియోగించుకో అని అంతే. అంతకుమించి అచేతనంలాగే ఆయన ఏలుకున్నా మానినా ఏమీ అనకూడదు, చేయకూడదు తనంత తానుగా. ఆయనకి తెలుసుగా, సర్వజ్ఞుడు కదా, మనసులో అనుకుంటే చాలా. తల్లికి పిల్లవాడికి అన్నం పెట్టాలని తనకు తెలిసినా, పిల్లవాడికి అన్నం కావాలని మనసులో ఉన్నా, నోరు తెరిచి అడిగితే మరింత ప్రీతిగా పెడుతుంది. అలాగే మనం అడిగినా అడగకపోయినా మన బాధ్యత ఆయనదే. కానీ అడిగినందువలన మరింత సంతోషిస్తాడు. ఆయనని సంతోషింప చేయడం కూడా శేషభూతిని ఒక లక్షణమే కదా. శేషి శేషభావం తెలియడం అంటే, శరణాగతి అంటే ఇదన్నమాట. ఇది తెలియగానే ఇంకా ఆ ఆచార్యులు, ఆ భాగవతోత్తములతో సంబంధం పోయినట్లేనా? పోదు. అది పోతే మరి భగవంతుడు మనల్ని ఆదరించడు. ఆయనకిష్టమైన వాళ్ళు భాగవతోత్తములు, ఆచార్యులు అంటే వారితో సంబంధం వదులుకోకూడదు సరికదా. వారి యందు కూడా శేషీ శేషభావం ఉండి తీరాలి. రాజుగారికి దండం పెట్టి రాజకుమారిని ఉపేక్ష చేస్తే రాజుగారికి సంతోషం కలగదు సరికదా. దండించినా దండించవచ్చు. ఈ శేషీ శేషభావం అంటున్నారు, ఆదిశేషుడి మీద పవళిస్తాడని కదా అంటారు విష్ణుమూర్తి. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? శేషీ శేషభావాన్ని ప్రదర్శించడంలో అనంతుడు మనకందరికీ ఆదర్శం కనుక ఆయనని ఆదిశేషుడు అని అంటారు. స్వామికి ఎలా కావాలంటే అలా వినియోగపడతారు కాబోలు. సరే, అర్థమైంది. కానీ ఈ శేషీ భావం భాగవతోత్తముల్ని ఆశ్రయిస్తే కానీ తెలియకపోవడం ఏంటి? అంతకుముందు మనకి ఎందుకు తెలియదు? ఒక వెలుగుతున్న కొవ్వొత్తి మీద ఒక మసిబారిని చిమ్నీ పెట్టామనుకోండి, అప్పుడు దాని కాంతి మరి బయటికి ప్రసరించదు కదా. దీపం వెలుగుతూనే ఉంటుంది, కానీ దాని కాంతి ప్రసరించదు. అలా మన ఆత్మని అవిద్య, కర్మ మొదలైనవి మూసేసినందువలన మనకి ఈ శేషీ శేషభావం తెలీదు. మాయ పరబ్రహ్మని మూసేసిందని శంకరులు చెప్తే వీరు వారి మీద ఒంటికాల మీద లేచారు. ఇప్పుడు వీరు అదేగా చెప్పింది. కాదే, తేడా ఉంది. వీరికి భగవంతుడు వేరు, ఆత్మ వేరు. అందుకే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన వాడిని మూయది ఈ ఆత్మ ఏది కూడా. ఆత్మని కదా మూసేయి. ఆ ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు కదండి. ఆ పరమాత్మ సంకల్పం వలననే, ఆయన అనుమతితోనే జీవుడు కర్మలు చేస్తూ ఉంటాడని మొదట ఎక్స్ప్లెయిన్ చేశాంగా. అందుచేత పరమాత్మ అనుమతితోనే కొవ్వొత్తి కాంతి మూతపడుతుంది. అప్పుడు పరమాత్మ కాంతి కూడా మూతపడదా? పడదు. ఆయన వీటికి అతీతుడని చెప్పుకున్నాం కదూ. అది కాక ఆచార్య శంకరుల్లా భగవద్ రామానుజుల వారు ఆత్మ అంటే జ్ఞానం ఒక్కటే అని అనలేదుగా. మరి 2 జ్ఞానాలు అన్నారా? సుమారుగా దీపం, దీపం వెలుగు అని 2 విభాగాలు చేశారు. సూర్యుడు, సూర్యకాంతి ఒకటా కాదా? పువ్వు, పరిమళం ఒకటా కాదా? ఒకటే అనుకోవచ్చు, కాదు అనుకోవచ్చు. కానీ ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. అలాగే ఆత్మలో కూడా 2 విభాగాలు చేసి, ఒకటి నేనని తెలుసుకునేది, రెండవది ఇతర విషయాలు తెలుసుకునేది అని అన్నారు. అందుచేత చిమ్నీ కొవ్వొత్తిని మూసేసిందంటే ఇతర విషయాలను తెలుసుకునే శక్తి సంకోచిస్తుంది తప్ప తనను తాను తెలుసుకోవడానికి లోటు లేదు కదా. అంటే తాను, తన ధర్మం అని 2 భాగాలన్నమాట. రెండో దాన్ని ధర్మభూత జ్ఞానం అనవచ్చా? ఈ ధర్మం అయిన జ్ఞానమే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కర్మ వలన, అవునా? మొదటిది కాదు. అందుకేనా సుర, నర, తిర్యక్ స్థావరముల శరీరాల్లో ప్రవేశించినప్పుడు జ్ఞానం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అందుకే అదే కారణం. అవిద్య, కర్మలు వగైరాలు కారణం. వీటిని తొలగించి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తే
శేషి శేషభావం ఎరుకపడి శరణాగతి చేస్తాం అంటే ఆయనకి యథేష్ట వినియోగార్హంగా ఉండిపోతాం. అవిద్యాదులు తొలగడానికి భాగవతోత్తములు ఆచార్యులు కటాక్షిస్తారు. బాగుందండి. ఈ విశిష్టాద్వైత దర్శనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజనబుల్గా ఉంది. తర్కంతో మరీ బుర్ర బద్దలకు చేసుకోనక్కర్లేదు. అబ్సర్డ్ థింకింగ్ లేదు. ప్రాక్టికల్గా ఉంది. ఇది అది కూడా అని చెప్పకుండా నిర్దుష్టంగా ఉంది ఎక్కడికక్కడ. అద్వైతంలో కాస్త ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినారేమో అనవసరంగా అని అనిపిస్తుంది. ఈ రామానుజుల వారు ఇప్పుడు చెప్పినవన్నీ ఉపనిషత్తుల్లో చూపించారా? ఖచ్చితంగాను. మొత్తం అన్ని రకాల శృతులు వీరికి సమన్వయం అయినట్టుగా ఇంకొకరికి అవ్వవు. మరి నిర్గుణం అంటే ఎలా సమన్వయం చేశారు? వాసన లేని శనగపిండి తీసుకురా అని తల్లి కుమారుడికి చెప్తే దుర్గంధం లేని శనగపిండి అనే అర్థం, కానీ వాసనే లేకుండా శనగపిండి ఉండదుగా. అలాగే నిర్గుణం అంటే దుర్గుణాలు లేనివాడు అని అర్థం అన్నారు వీరు. బాగుంది. మరి సత్యమైన దాన్ని చెప్పాలంటే అన్ని అసత్యాలే కనుక ఇది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వెళ్ళడానికి ఒక శృతివాక్యాన్ని వారు చెప్పారుగా, అదేదో నాకు గుర్తులేదు. నేతి నేతి అని, ఇది కాదు ఇది కాదు అని వారు అర్థం చెప్పారు. దాన్ని వీరెలా చెప్పారు? నేతి అంటే నా ఇతి అని కదా. ఇది కాదు అని దీనికి అర్థం అని వారు చెప్తే ఇదే కాదు అని వీరు అర్థం చెప్పారు. అంటే పరమాత్మ అంటే ఇంతే కాదు ఇంకా ఉంది అని అర్థమా? అవును. మనస్సుకి అందనిది అనే శృతిని బట్టి వారు మనస్సు గ్రహించలేని వస్తువు అని అన్నారు. వీరు మనసు సమగ్రంగా గ్రహించలేని వస్తువు అని అన్నారు. ఇదంతా బ్రహ్మే, ఇంకొకటి లేదు అన్న శృతికి ఎలా చెప్పారు? సర్వం కల్విదం బ్రహ్మశృత. ఈ కూరంతా ఉప్పుమయం అంటే కూర లేదు ఉప్పే ఉందని అర్థమా అని అడిగారు వీరు. భలే సర్దేరే అని నవ్వి రఘురామయ్య గారు తత్ త్వం అసి అని ఇంకొకటి చెప్పారుగా, దానికి ఎలా చెప్పారు వీరు? తత్ త్వం అసి అంటే వారు తత్ అంటే అది, త్వం అంటే నీవు అని చెప్పి నిర్గుణ పరబ్రహ్మమైన తత్ నువ్వే అని చెప్పారు. దీనికి వీరు చెప్పింది తత్ అంటే సృష్టి స్థితి సంహారకారకుడైన పరబ్రహ్మనే, త్వం నీవు ఆత్మగా కలవాడువు అని. త్వం అంటే వీరు పరబ్రహ్మే అన్నారా? త్వం అంటే నువ్వు ఎదురుగా ఉన్న మనిషిని కదా చెప్పేది కదా. వినీత ఇలా రా అన్నాం అనుకోండి, ఎవరు వస్తారు? వినీత. అబ్బే సరిగ్గా చెప్పండి, ఇంత వేదాంతం వినీత సమాధానం అంటే సరే చెప్తాను. వినీత శరీరం వస్తుంది. ఆగండి. శరీరం ఆత్మ కూడా కాదు, శరీరం ఆత్మ పరమాత్మ కూడా వస్తారు. అవునా? అయితే వినీత అంటే ఎవరు? శరీరం పేరు కదా అది. అయితే శరీరం ఒక్కటే రావాలిగా. శరీరం ఆత్మ లేకుండా ఉండలేదు కదండి. అయితే వినీత అంటే ఎవరు? ఆత్మ అనవలసిందే. మరైతే ఆత్మ శరీరం రెండే రావాలి. మరి పరమాత్మ ఎందుకు వచ్చాడు? పరమాత్మ లేకుండా ఆత్మ ఉండలేదు కనుక ఆ పేరు పరమాత్మకి చెందవలసిందే. అందుచేత త్వం అంటే నీవు అంటే శరీరం లోపల నీ లోపల ఉండే పరమాత్మ అని అర్థం. సరిపోయింది. కానీ ఆర్గ్యుమెంట్లు ఏం చెప్పలేదా? చెప్పారు కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకో రోజు చూద్దాం. అలాగే ఏదో మా జిజ్ఞాస కొద్దీ మిమ్మల్ని చాలా శ్రమ పెడుతున్నాం, అయితే నేను విజ్ఞానం అందుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉంది అన్నారు రఘురామయ్య గారు. పరస్పర ఉపచార వాక్యాలతో అందరూ లేచారు. ఆ రోజుకి చర్చా కార్యక్రమం ముగిసింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత, వినీత నీకు అర్థమవుతోందే తాతగారు చెప్తున్నవన్నీ అలా కూర్చుని కదలకుండా వింటున్నావు అడిగారు రఘురామయ్య గారు. కథలైతే చాలా బాగా అర్థమవుతున్నాయి తాతగారు, మిగిలినవన్నీ బోలెడు బోరు, కొంచెం అర్థం అన్నది. వినీత ముద్దుగా చేత్తో బోలెడంటే ఎంతో, కొంచెం అంటే ఎంతో చెప్తూ, పోనీ లోపలికి వెళ్ళి టీవీ పెట్టుకోలేకపోయినావా? టీవీ అంతా బోరే తాతయ్య, ఈ మాటలే బాగున్నాయి అంటూ లోపలికి పరిగెత్తింది. మర్చిపోయిన టీవీలో పాటల టైం అయింది అంటూ. ఈ పిల్ల చాలా తెలివైందండి, మంచి వృద్ధిలోకి వస్తుంది అన్నారు శకుంతలమ్మ గారు భర్తతో వినీత వెళ్ళిన వైపు ఆప్యాయంగా చూస్తూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు మొన్న. వినీత జ్ఞాపక శక్తి తెలివితేటలు చాలా బాగున్నాయి, పర్మిషన్ ఇస్తే టీవీలో బాల మేధావుల ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తామని. ఏం చేద్దాం అడిగారు రఘురామయ్య గారు. వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారులేండి అలాంటివన్నీ. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి హెడ్ మాస్టర్కి చాలు, మనం ఇంక ఈ బంధాలని పెంచుకోకూడదు అన్నారు శకుంతలమ్మ గారు. అవునులే మనకెందుకు అంటూ తన గదిలోకి తాను వెళ్ళిపోయారు రఘురామయ్య గారు.
ఇక్కడితో విశిష్టాద్వైత చర్చ ఇప్పటికి పూర్తి చేసుకుని మనం 13 అధ్యాయాలు పూర్తి చేసుకుని 14వ దాంట్లోకి ప్రవేశిస్తున్నాం. 14వ అధ్యాయంలో దేని గురించి చర్చ జరుగుతుందో మనం తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.